బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము. తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన వచ్చింది. బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారనుంది వాయుగుండం. అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురనున్నాయి. సముద్రంలో వేటకి వెళ్లొద్దు అంటూ వాతావరణ శాఖ ఆల్రెడీ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో వానలు దంచుకొడుతూ ఉన్నాయి. హైదరాబాద్ నగరాన్ని ముసురు వీడట్లేదు. ప్రస్తుతం చూస్తూ ఉన్నాం మనము. వాతావరణ శాఖ హెచ్చరికలపై సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తూ ఉన్నారు. అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశించారు. సో ఏంటి, ఎన్ని రోజులు వర్షాలు ఉంటాయి, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి సత్య అందుబాటులో ఉన్నారు. సత్య, మోనిశ్రీ బంగాళాఖాతంలో అయితే అల్పపీడనం అయితే ఏర్పడింది. ఈ రోజు నుంచి రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. మోనిశ్రీ, సో ప్రస్తుతం ఇంకా ఎప్పటి వరకు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉంది? ఈ వర్ష ప్రభావం ఎక్కడెక్కడ ఎక్కువగా కనిపించబోతుంది సత్య? ఈ వర్షాల ప్రభావం అయితే ఇవాళ రేపు అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలుపుతుంది. మనకు ప్రజెంట్ చూసుకుంటే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తుఫాను హెచ్చరికలు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే జారీ చేసింది. మత్స్యకారులు కూడా వేటకి, అంటే అలజడి సముద్రంలో ఎక్కువ ఉండటం వల్ల మత్స్యకారులు కూడా వేటకి వెళ్ళొద్దని వాతావరణ శాఖ అయితే సూచించింది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ భారీ నుంచి అతి భారీ వర్షాలు రెండు తెలుగు రాష్ట్రాల్లో, అంటే శుక్రవారం నుంచి, అంటే ఈ రోజు నుంచి ఏలూరు, పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అంటే ఈ గోదావరి, పశ్చిమ గోదావరి, ఈ రెండు జిల్లాల్లో కూడా భారీ నుంచి, అంటే మనం చెప్పుకున్న జిల్లాల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే పడతాయని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అటు తెలంగాణ రాష్ట్రంలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు అయితే ఇప్పటికే వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అదేవిధంగా తెలంగాణలో కూడా కొన్ని జిల్లాల్లో, అంటే కరీంనగర్ అలాంటి జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు, అంటే హైదరాబాద్ లో కూడా మార్నింగ్ నుంచి, అంటే నిన్నటి నుంచి కూడా అదంతా చీకటి కమ్మినట్టు వాతావరణం అయితే కనపడుతుంది మనకి. రైట్, ఎక్కడ ముంపు ప్రాంతాలు ఎల్లో అలర్ట్ కానీ లేకపోతే ఆరెంజ్ అలర్ట్ కానీ ఎక్కడైనా జారీ చేసే అవకాశం ఉందా? ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో మనం ఇంతకు ముందు చూస్తే గత 2-3 నెలల నుంచి కొన్ని ప్రాంతాల్లో కంటిన్యూగా వాళ్ళు అలర్ట్ పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా అప్రమత్తంగా ఉండమని చెప్పి సూచించడం జరిగింది. సో ఇప్పుడు పడుతున్న వర్షాల ప్రభావం ఎన్ని రోజులు ఉండబోతుంది? సో ఇవి ఎక్కడెక్కడ ఉండబోతుంది? మెయిన్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అలర్ట్ జారీ చేయబోతున్నారు? దీనికి సంబంధించి ఏమైనా అప్డేట్స్ ఉన్నాయా? అంటే ఎల్లో అలర్ట్, రెడ్ అలర్ట్ కి సంబంధించి అయితే ఇప్పటికైతే ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా, ముఖ్యంగా అయితే ఏపీకి సంబంధించి ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలో అయితే భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయనేది అటైతే వాతావరణం సూచించింది. కానీ ఎక్కువ ఎవరైతే మత్స్యకారులు ఉన్నారో, అంటే సముద్రంకి వేటకు వెళ్ళొద్దు అని కూడా వాతావరణ శాఖ అయితే సూచిస్తుంది. అంటే ఈ ఉన్న ప్రాంతాల్లో, ముంపు ప్రాంతాల్లో ఉన్న గ్రామాలను సురక్షిత ప్రాంతాలకు కూడా తరలించాలని ఇప్పటికే ప్రభుత్వం అయితే అధికారులు అయితే సూచించింది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సత్య. చూస్తూ ఉన్నాం మనం ప్రస్తుతం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండనంగా మారనున్న నేపథ్యంలో అయితే రాష్ట్రంలో ముఖ్యంగా 15 జిల్లాలకు వాతావరణ శాఖ అతి భారీ వర్ష సూచన చేసింది. అయితే శుక్రవారం, అంటే ఈ రోజు ముఖ్యంగా కొన్ని జిల్లాల్లో, కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 సెంటీమీటర్ల మధ్య వర్షపాతం నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలిపింది. ఈ మేరకు ఇంకా మనం తెలంగాణలో చూసుకుంటే కనుక నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, భూపాల్పల్లి, అలాగే ములుగు, మహబూబాబాద్, వరంగల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తిలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు బాసర వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చుతోంది. నది నుంచి ఆలయానికి వెళ్లే మార్గం అంతా పూర్తిగా నీటితో నిండిపోయింది. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా రివ్యూ చేశారు. వచ్చే 2 రోజులు కూడా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. అన్ని జిల్లాల కలెక్టర్లు పరిస్థితిని సమీక్షించాలి, అన్ని చెరువు కట్టలను పరిశీలించాలి, వరద నీరు నిలిచే రోడ్లను గుర్తించి ముందస్తుగా వాహనాలను నిలిపివేయాలి,
విద్యుత్ శాఖ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అంతరాయం లేకుండా కరెంట్ సరఫరా కూడా చేపట్టాలని చెప్పి సీఎం ఆదేశించారు. ముఖ్యంగా ఏదైనా ఎలాగో వీకెండ్ కాబట్టి శనివారం ఆదివారం రాబోయే 2 రోజులు కూడా మోస్ట్ ఆఫ్ అందరూ ఇంట్లోనే ఉంటారు కాబట్టి అవసరం ఉంటే తప్ప బయటికి రాకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అని చెప్పి కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము రాబోయే 2 రోజులు ఈరోజు ఉదయం నుంచి కూడా వాన దంచి కొడుతోంది. ప్రస్తుతం హైదరాబాద్లో చూసుకుంటే కంటిన్యూగా వర్షం పడుతూనే ఉంది. అది కూడా ఒక రేంజ్లో పడుతుంది. నిజంగానే పైనుంచి ట్యాప్ ఓపెన్ చేశారన్నట్టుగా కురుస్తూనే ఉంది వర్షం. సో దీనికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేశారు. అధికారులు కూడా దీనికి సంబంధించి అలర్ట్గా ఉన్నారు. రోడ్డు మీద నడిచి వెళ్ళడం, ఊరికే బైక్ తీసుకుని బయటికి రావడం, ఇలాంటి పనులు అసలు చేయొద్దు అని చెప్పి సూచిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ముంపు ప్రాంతాల్లో ఉండే వాళ్ళకైతే అలర్ట్ జారీ చేస్తున్నారు. వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తూ ఉన్నారు.